Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Moral program. This is your storyteller Kevin Arendra saying English at Play School, Vilpchatla, Musnur Mandal, Eluru district. Today's story is Sally and the Saplings. Poor Sally worked as a maid. One day her mistress gave her some saplings. Sally thought, I should plant them soon so that everyone can enjoy them. Thus, she planted them by her hut and watered them regularly. Soon, plenty of flowers bloomed around her hut. She invited children to look at them and old people to eat their fruits. One day Sally saw that the fruits had turned into jewels. A fairy appeared and said, This is your reward for being selflessness. Okay, Sally sold the jewels and was never poor again. The moral is be selfless and think of everyone around you. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. ఒకనొకప్పుడు శాలి అనే ఒక పేద పాప ఉండేదన్నమాట. అమ్మాయి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఉంటుంటే ఒక యజమానురాలు ఏం చేసిందంటే కొన్ని మొక్కలు ఇచ్చింది, నాటుకో మీ ఇంటి దగ్గర అని చెప్పి. తను ఆలోచించి ఆ మొక్కలను తీసుకెళ్ళి తన గొలుసు చుట్టూ నాటింది. అవి చక్కగా పెరిగి పెద్ద పూలు పళ్ళు కాస్తాయి కదా అని, అప్పుడు అందరూ సంతోషిస్తారు కదా అని అనుకుందనమాట. అయితే రోజు నీళ్లు పోసి ఎరువేసి చక్కగా పెంచేసరికి అవి తొందరలోనే పెరిగి పెద్దవి చక్కగా పూలు పూసాయి. అవి చూడటానికి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచి చూపించేది. అలాగే వాటి కాసినటువంటి కాయల్ని ఆ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి పెడుతూ ఉండేది అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే తను ఇంట్లోకి వచ్చి చూసేసరికి తన ఇంట్లో ఉన్నటువంటి పళ్ళు అన్నీ కూడా వజ్రాలాగా మారిపోయినాయి. దాంతో ఒక దేవదూత ప్రత్యక్షంగా చెప్పింది, అమ్మాయి నువ్వు చేసినటువంటి ఈ మంచి పనులకి, నిస్వార్థంగా ఉన్నటువంటి నీ గుణానికి మెచ్చి దేవుడు నీకు బహుమతి ఇచ్చాడు, కాబట్టి నువ్వు ఇది తీసుకో అని చెప్పింది. దాంతో ఆ వజ్రాలు నగలు అమ్ముకుని తను శాలి ఇక పేదరికం నుంచి బయటపడిపోయింది అనమాట. సరే, ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, మనం ఎప్పుడైనా సరే నిస్వార్థంతో ఉండాలి, ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల కష్ట సుఖాలను పట్టించుకోవాలి. అది ఈ కథలో నీతి. కాబట్టి ఈ కథ నీతి మీకు నచ్చినట్లయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందామే. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.